మున్సిపాలిటీలో టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఓ వర్గానికి ఎంపీ, మరో గ్రూపునకు శాసనసభ్యుడు నేతృత్వం వహిస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎంపీ వర్గంలో ఉన్న మున్సిపల్ చైర్మన్పై ఎమ్మెల్యే గ్రూప్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు సంబంధించి ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 8న జరిగే కౌన్సిల్ భేటీపై అందరూ దృష్టి పెట్టారు. ఇంతకీ ఏ మున్సిపాలిటీలో ఇదంతా జరుగుతోంది? ఎవరా ఎంపీ, ఎమ్మెల్యే? ఏ గ్రూపులో ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు? తమ మద్దతుదారుల్ని కాపాడుకునేందుకు క్యాంపులు ఎక్కడ నిర్వహిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. కూటమి నేతలే రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఒక వర్గానికి నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తండ్రి రాజశేఖర్ రెడ్డి, మరో గ్రూపునకు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి వర్గంలో ఉన్నారు. చైర్మన్ పదవి రేసులో ఉన్న జాకీర్ హుసేన్, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య గ్రూపులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జాకీర్ హుసేన్ గతంలోనే చైర్మన్ పదవి ఆశించారు. కానీ దాసి సుధాకర్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ గా చేసి జాకీర్ హుసేన్ తమ్ముడు రబ్బానీకి వైస్ చైర్మన్ పదవిని వైసీపీ అధినాయకత్వం ఇచ్చింది. దీంతో జాకీర్ హుసేన్ కు నిరాశే మిగిలింది. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి చెంతన చేరగా కౌన్సిలర్ జాకీర్ హుసేన్, ఎమ్మెల్యే జయసూర్య పక్షంలోకి వచ్చారు. అప్పటి నుంచి వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ గా అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇటు శాసనసభ్యుడు, అటు ఎంపీకి సవాల్గా మారింది. నందికొట్కూరు మున్సిపాలిటీలో 29 వార్డులున్నాయి. 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నుంచి 29వ వార్డు కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి ఒక్కరే గెలిచారు. మిగిలిన 28 మంది వైసీపీ కౌన్సిలర్లే. అయితే వీరిలో కొందరు నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త సిద్ధార్థరెడ్డి మద్దతుతో, మరికొందరు అప్పటి ఎమ్మెల్యే ఆర్థర్ సపోర్ట్ తో గెలిచారు. వీరిలో 3 కౌన్సిలర్లు జాకీర్ హుసేన్, రబ్బానీ, ధర్మారెడ్డి ఎమ్మెల్యే ఆర్థర్ వర్గంలో ఉంటే, మిగిలిన 25 మంది కౌన్సిలర్లు మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గ్రూపులో ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కౌన్సిలర్లు జాకీర్ హుసేన్, రబ్బానీ టీడీపీలో చేరారు. ఎన్నికల్లో వీరిద్దరూ కూటమి అభ్యర్థి గిత్తా జయసూర్య గెలుపు కోసం కృషి చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డితో పాటు 15 మంది కౌన్సిలర్లతో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే వీరిలో 4 కౌన్సిలర్లు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గానికి చెందిన 7 కౌన్సిలర్లు, ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్ ధర్మారెడ్డి, నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో జాకీర్ హుసేన్ కు టీడీపీ కార్పొరేటర్ భాస్కర్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే జయసూర్యతో కలిపి 16 మంది కౌన్సిలర్ల బలం ఉంది. మరోవైపు చైర్మన్ సుధాకర్ రెడ్డికి 11 మంది సభ్యులు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. చైర్మన్ సుధాకర్ రెడ్డిపై జాకీర్ హుసేన్ వర్గం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై ఈ నెల 8న జరిగే కౌన్సిల్ భేటీలో ఓటింగ్ జరగనుంది. దీంతో నందికొట్కూరు మున్సిపాలిటీలో ఈ అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న 3 కౌన్సిలర్లలో వైస్ చైర్మన్ ప్రశాంతి ఒకరు. ఈమె భర్త రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే గత డిసెంబర్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కోరం కోసం ప్రశాంతి ఎమ్మెల్యే జయసూర్యకు మద్దతు తెలిపారు. దీంతో ప్రశాంతి తెలుగుదేశంలో చేరకపోయినా అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే వర్గానికి మద్దతిచ్చే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో వైసీపీలో ఉన్న 2 కౌన్సిలర్లు ఈ నెల 8న జరిగే కౌన్సిల్ భేటీలో ఎవరికి సపోర్టు చేస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గంలో ఉన్న వీరు తమ నేత చెప్పినట్టు వినే అవకాశం ఉంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి నేతలు వైసీపీ చైర్మన్లను పదవి నుంచి దింపేస్తుంటే, నందికొట్కూరు మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. టీడీపీలోని ఒక గ్రూపు అవిశ్వాస తీర్మానం పెట్టింది. నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, తెలుగుదేశం శాసనసభ్యుడు జయసూర్యకు ఈ వ్యవహారం ప్రతిష్టాత్మకంగా మారడంతో తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించారు. ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు హైదరాబాద్ లో, ఎంపీ గ్రూప్ కౌన్సిలర్లు ఊటీలో ఉన్నట్లు సమాచారం.
కౌన్సిల్ భేటీలో ఏం జరుగుతుందో చూడాలి.